2020లో కూడా వాళ్ళల్లో ఒకళ్ళు పాకిస్తానీ రేంజర్ ఒకతను ఇండియా సైడ్ వస్తే వాడి పేరు కూడా బయటకు రానివ్వకుండా పాకిస్తాన్కి వెనక్కి ఇచ్చేసింది. ఒక సోల్జర్కి ప్రాణం ఏంటో తెలుసా, నా దేశమే నా ఫ్యామిలీ అని. అలాంటి నా ఫ్యామిలీ కోసం నేను నిలబడ్డాడనే ప్రౌడ్ ఫీలింగ్ అలాంటి సైనికుడు ఒక శత్రు దేశంలో ఉంటే ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పాకిస్తాన్ చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందబ్బా. అయితే మనది కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడలేం కాబట్టి మార్చి చెప్తున్నా. అదేంటంటే కొడదామని వస్తారు, కొట్టించుకొని పోతారు అన్నట్టు. ఆ తర్వాత ఒకటి చెప్పాడు, భయ్యా భలే నవ్వు వచ్చింది. ఇండియా నుంచి వచ్చి పాకిస్తాన్ వాటర్ని తగ్గించాలని చూస్తే పాకిస్తాన్ దాన్ని ఒక యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తుంది, అండ్ ఇండియా పాకిస్తాన్ యొక్క ఫుల్ పవర్ ఏంటో చూస్తుంది అని. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఈసారి ఇండియా కాశ్మీర్ని ఆక్రమించుకున్నా సరే ఏ కంట్రీ అడ్డు చెప్పడానికి లేదు. అండ్ యూఎన్ చాప్టర్ ఆబ్లిగేషన్స్ కూడా దీనికి అగైనెస్ట్ కాదు. మన ఇండియాలో 4 సిటీస్ పోయేలోపు పాకిస్తాన్ మొత్తం పోతుంది. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్ కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. యుద్ధం కావాలి అన్నారు. ఆ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. పాకిస్తాన్ ఎక్కడ గెలకూడదో అక్కడే గెలికింది. 2 రోజుల క్రితం అంటే 23వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నిన్న బయటకు వచ్చింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ దగ్గరలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఉంది. దీన్నే మ్యామ్దోద్ సెక్టార్ అని కూడా అంటారు. అయితే ఈ సెక్టార్ యొక్క బిఎస్ఎఫ్ ఫెన్సింగ్ గేట్ నెంబర్ 208/1 కి అవతల మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒకరు ఉన్నారు. ఆయన్ని పాకిస్తానీ రేంజర్స్ గుంట నక్కల్లా వచ్చి ఎత్తుకెళ్లారు. ఫస్ట్ పాకిస్తానీ రేంజర్స్ ఆయన ఎత్తుకెళ్లడమే పెద్ద తప్పు. చాలా మంది బోర్డర్ దాటారు అందుకే ఎత్తుకెళ్లారు అంటున్నారు. ఇంకొంతమంది తెక్కలోళ్ళు అయితే మన గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆర్మీ ఫెయిల్యూరే అన్నారు. ఏదైనా చిన్న విషయం దొరికితే దాన్ని పొలిటికల్ చేయడానికి మన ఇండియాలో కొన్ని వందల గుంట నక్కలు ఉన్నాయి. అక్కడ ఏమైందో అసలు వీళ్ళకి తెలియదు. అండ్ మన ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో గోడేమీ లేదు, ఒక డబుల్ లేయర్డ్ ఎలక్ట్రిఫైడ్ ఫెన్స్ ఉంది అంతే. అయితే మనకి పాకిస్తాన్ కి మధ్యలో యాక్చువల్ ఇంటర్నేషనల్ బౌండరీ ఐబీ అనేది ఒకటి ఉంటది. ఆ లైనే మనల్ని అండ్ పాకిస్తాన్ ని వేరు చేస్తుంది. కాకపోతే ఈ లైన్ మీదే ఆ ఫెన్సింగ్ ఏమీ ఉండలా. కొన్నిసార్లు లైన్ అవతల ఉంటది, కొన్నిసార్లు లైన్ యువతలు ఉంటది. ఇలా ఎందుకంటే ఈ బోర్డర్ ఏరియా ఉంది చూసారా, ఇది ఫ్లడ్స్ కి ఈజీగా గురయ్యే ఏరియా. అండ్ కొన్ని చోట్ల పంటలు బాగా పండుతాయి. సో ఇలాంటి ప్లేసెస్ లో కంచె కట్టకూడదని లైన్ కి యువతల లేదా అవతల కంచె కడతారు. అలాగే మన పంజాబ్ లో ఉన్న ఫిరోజ్పూర్ అండ్ గురుదాస్పూర్ లాంటి ఏరియాస్ లో ఈ ఇంటర్నేషనల్ బౌండరీ ఐబీ ఈ కంచె ఏమీ లేదు. దానికి 1 కిలోమీటర్ ముందే మన ఇండియన్ టెరిటరీలో ఉంటది. అండ్ ఈ కంచె అవతల ఉన్న ల్యాండ్ లో కూడా 1 కిలోమీటర్ వరకు మనకు చెందింది. అండ్ అక్కడ పంటలు వేస్తారు కూడా. సో పంటలు వేయాలంటే మన రైతులు ఆ కంచె దాటి అవతలకి వెళ్ళాలి. సో రోజు ఒక పర్టికులర్ టైంలో మన ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ ఫెన్సింగ్ ఉన్న గేట్స్ తీసి రైతుల్ని పంటలు పండించుకోవడానికి పంపిస్తుంది. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా వెళ్ళిన రైతులను కూడా చాలా సార్లు పాకిస్తానీ బోర్డర్ లో ఉండే స్నైపర్స్ ఉంటారు కదా, లైన్ అవతలకు వచ్చారని చంపేస్తూ ఉంటారు. అండ్ అలా చాలా సార్లు చేశారని ఇలా జరగకుండా మళ్ళీ మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుందంటే కొంతమంది బిఎస్ఎఫ్ సోల్జర్స్ ని వాళ్ళకి కాపలాగా పంపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఒరిజినల్ ఇంటర్నేషనల్ బౌండరీ ఐబీ ఉంటది కదా, దాన్ని ఫార్మర్స్ దాటకుండా వీళ్ళు అక్కడ నుంచొని కాపలా కాస్తూ ఉంటారు. అందుకే వీళ్ళని కిసాన్ గార్డ్స్ అంటారు, అంటే రైతులకి గార్డ్స్. అండ్ మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా అలా ఫార్మర్స్ కి కాపలా కాయడానికి వెళ్ళిన వాళ్ళల్లో ఒకళ్ళే. యాక్చువల్ గా రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈయన్ని రీసెంట్ గానే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడ పరిస్థితులు ఆయనకి పూర్తిగా కూడా తెలియదంట. అయితే అక్కడ ఎండగా ఉందని నీడగా ఉండే ప్లేస్కి వెళ్ళి ఒక చోట కూర్చున్నారు. అది ఇంటర్నేషనల్ బౌండరీ అవతలని పాకిస్తానీ రేంజర్స్ అంటున్నారు. సో వీళ్ళు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయారండి. అంతేకాదు ఆయనకి బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళకు గంతలు కట్టి ఫోటో రిలీజ్ చేశారు. అసలు యాక్చువల్గా ఇలా చేయకూడదు. థర్డ్ జెనీవా కన్వెన్షన్ 1949 ప్రకారం క్యాప్చర్డ్ పర్సన్ యొక్క ఇమేజ్ కానీ వీడియోస్ కానీ రిలీజ్ చేయకూడదు. దీన్నే నో డిస్ప్లే నో డిస్గ్రేస్ అప్రోచ్ అని కూడా అంటారు. కొన్ని సంవత్సరాలుగా ఇండియా కూడా దీన్నే ఫాలో అవుతూ వచ్చింది. 2020లో కూడా వాళ్ళల్లో ఒకళ్ళు పాకిస్తానీ రేంజర్ ఒకతను ఇండియా సైడ్ వస్తే వాడి పేరు కూడా బయటకు రానివ్వకుండా పాకిస్తాన్కి వెనక్కి ఇచ్చేసింది. అండ్ ఇలాంటివి చాలా జరిగాయి. 2016లో ఒకసారి జరిగింది, 2018లో ఒకసారి జరిగింది. కానీ ఈ రిపోర్ట్స్ ఏమి బయటకు కనిపించవు. ఎందుకంటే మన ఇండియా ఎప్పుడు వీటిని అంత త్వరగా బయట పెట్టదు. కానీ ఆనా కొడుకులు ఏం చేశారు చూసారు ఈరోజు. మన ఇండియా మన సైన్యానికి ఎంత గౌరవం ఇస్తుందో అవతల సైన్యానికి కూడా అంతే గౌరవం ఇచ్చింది. మంచి దేశమో చెడ్డ దేశమో వాళ్ళ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు పెడుతున్నారు అనే గౌరవంతో ఉంటాం. కానీ ఈ పాకిస్తానీ కుక్కలకి అది లేదు. ఆయన చేతులు వెనక్కి కట్టి ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టి కూడా ఫొటోస్ రిలీజ్ చేశారు. ఇక్కడ చాలా బాధపడే విషయం ఏంటో చెప్పనా, వాళ్ళు రిలీజ్ చేశారు సరే, మన ఇండియన్ మీడియాకి ఏమైంది? ఆ ఫోటోలు రిలీజ్ అయ్యాయో లేదో మన ఇండియన్ మీడియా ఆయన ఎవరని చెప్పేసింది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటని న్యూస్ పేపర్స్లో వచ్చేస్తున్నాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చేస్తున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చెప్పేసింది. కనీసం ఆయన ఫేస్ ని బ్లర్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఎదవలకి. ఒక సోల్జర్ కి ప్రాణం ఏంటో తెలుసా, నా దేశమే నా ఫ్యామిలీ అని.
అలాంటి నా ఫ్యామిలీ కోసం నేను నిలబడ్డాడనే ప్రౌడ్ ఫీలింగ్ అలాంటి సైనికుడు ఒక శత్రు దేశంలో ఉంటే ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఓకే, ఎనీవేస్ టాపిక్లోకి వస్తే ఇది తెలిసాక ఏమైందంటే మన బీఎస్ఎఫ్ నిన్న ఉదయం ఫ్లాగ్ మీటింగ్కి పాకిస్తానీ రేంజర్స్ని పిలిచింది. ఆ పాకిస్తానీ సోల్జర్స్ మనం బోర్డర్ దాటినా లేదా మన వాళ్ళు వాళ్ళ బోర్డర్ దాటినా ఇలా చాలా కామన్గా జరుగుతాయి కాబట్టి ఇలాంటి ఫ్లాగ్ మీటింగ్స్ పెట్టుకుని వెంటనే సోల్జర్స్ని కూడా వెనక్కి పంపిస్తారు. అయితే ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ పాకిస్తానీ రేంజర్స్ని మీటింగ్కి పిలిస్తే వాళ్ళు రాలా, బాగా మదం ఎక్కిందిలేండి. అండ్ మన బీఎస్ఎఫ్ అయితే ఇప్పటికీ ఆ పాకిస్తాన్ రేంజర్స్తో టచ్లోనే ఉన్నామని చెప్తుంది. ఆయన ఇక్కడ పాకిస్తాన్ పీగేదేమీ లేదులే. ఇప్పుడు పబ్లిక్గా ఒక జవాన్ పాకిస్తాన్లో ఉన్నాడని మన ఇండియన్ ప్రజలకు తెలిసిపోయింది. సో ఇప్పుడు జవాన్ కానీ సేఫ్గా రాకపోతే మన గవర్నమెంట్ ఊరుకోదు కదా. పాకిస్తాన్ని చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందబ్బా. అయితే మనది కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడలేం కాబట్టి మార్చి చెప్తున్నా. అదేంటంటే కొడదామని వస్తారు, కొట్టించుకొని పోతారు అన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాని కావాలని పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి పిలుస్తున్నట్టుంది. ఈ పెహల్గామ్ అటాక్ జరిగాక మన ఇండియా పాకిస్తాన్ని డిప్లొమాటిక్గా చావు దెబ్బ కొట్టింది. ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్ చేస్తా డెసిషన్ తీసుకుంది. దీని గురించి మనం నిన్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుందో మళ్ళీ షార్ట్గా చెప్పేస్తాను చూడండి. పాకిస్తాన్లో పంటలకు అనుకూలంగా ఉండే ల్యాండ్లో 80% అంటే 16 మిలియన్ హెక్టార్స్ పంట పొలాలు ఈ వాటర్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. నిన్న 6 మిలియన్ హెక్టార్స్ అని చెప్పి యాక్చువల్గా 16 మిలియన్ హెక్టార్స్. నిన్న చిన్న తప్పు జరిగింది అది. అండ్ ఈ వాటర్లో 93% డైరెక్ట్గా అగ్రికల్చర్కి వెళ్తుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మెజారిటీ పంట పొలాలు ఈ వాటర్ మీదే డిపెండ్ అవుతాయి. అండ్ అలాగే పాకిస్తాన్ మేజర్ సిటీస్ అయిన కరాచీ, లాహోర్ అండ్ ముల్తాన్ లాంటి చాలా సిటీస్లో చాలా మున్సిపల్ వాటర్ నీడ్స్ కోసం కూడా ఈ నదుల నుంచి వచ్చే వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అంతేకాకుండా పాకిస్తాన్లోకి హైడ్రో పవర్ ప్లాంట్స్ అయిన థార్బెలా అండ్ మాంగ్లా ఈ నదుల నుంచి వచ్చే వాటర్ ఫ్లో మీదే బేస్ అయ్యి ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ యొక్క ఆయువు పట్టు మీద మనం చాలా గట్టి కొట్టాం. అండ్ అంతేకాకుండా పాకిస్తాన్తో ఉన్న ఫుడ్ ట్రేడ్ని కట్ చేసాం. అలాగే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా చెప్పాం. ఇదంతా మనం చేసింది ఎందుకు? ఆ పాకిస్తాన్ ఈ క్రాస్ బార్డర్ ఉగ్రవాదాన్ని ఆపేస్తుందని. అయితే పాకిస్తాన్ దీనికి రివెంజ్ తీర్చుకోవాలని వాఘా అటారీ బోర్డర్ పోస్ట్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పింది. మనం ఆల్రెడీ క్లోజ్ చేసాం బాబాయ్. ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పింది. మేము ఎప్పుడో చేసాం రా. ఇండియన్ ఎయిర్లైన్స్ని పాకిస్తానీ ఎయిర్ స్పేస్లో ఎలో చేయట్లేదని చెప్పింది. ఇది కొంచెం ఇబ్బంది కానీ పర్లేదు. అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో మన ఫ్లైట్స్ వెళ్ళకపోవడం వల్ల స్ట్రైట్గా వెళ్ళాల్సిన ప్లేన్ కొంచెం పాకిస్తాన్ నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల ఎయిర్లైన్స్ కొంచెం కాస్ట్ పెరగచ్చు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఎయిర్లైన్స్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం కాస్ట్ పెరిగినా తట్టుకోగలరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆ తర్వాత ఒకటి చెప్పాడు భయ్యా, భలే నవ్వు వచ్చింది. ఇండియా నుంచి వచ్చి పాకిస్తాన్ వాటర్ని తగ్గించాలని చూస్తే పాకిస్తాన్ దాన్ని ఒక యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తుంది అండ్ ఇండియా పాకిస్తాన్ యొక్క ఫుల్ పవర్ ఏంటో చూస్తుంది అని ఇలా పాకిస్తాన్ గవర్నమెంట్ గట్టిగా చెప్పింది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అంటే అవన్నీ మేము 4 యుద్ధాలు ఆల్రెడీ చూసాం కదా సార్. ఇంకో యుద్ధంలో చూడడం పెద్ద సమస్య కాదులేండి మాకు. ఇదయ్యాక ఇంకొక మాట అన్నాడు భయ్యా, ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్క మాటతో స్టాక్ మార్కెట్లో 2206 పాయింట్లు పోయినాయి. అంటే మన స్టాక్ మార్కెట్లో కాదు, వాళ్ళ స్టాక్ మార్కెట్లో. కరాచీ 100 KACలో పడిపోయింది. ఆల్రెడీ మనం ఇండస్ వాటర్ని ఆపేస్తున్నాం ఉన్నప్పుడే 2.1% పడిపోయింది. అయితే నిన్న పాకిస్తానీ గవర్నమెంట్ కూడా మేము కూడా 1972 సిమ్లా అగ్రిమెంట్ని వాయిడ్ అంటే క్యాన్సిల్ చేస్తున్నామని ప్రకటించింది. దాంతో నిన్నేమో ఇంకో 2206.33 పాయింట్లు అంటే ఆల్మోస్ట్ 1.88% కోల్పోయింది. కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే అంటే వీళ్ళు ఇచ్చిన వార్నింగ్ కాదు కానీ రెగ్యులర్గా పడేటట్టే పడిపోయింది. కానీ వార్ వస్తే ఇంకొంచెం పడచ్చు. నిన్న సెన్సెక్స్ ఒక 315 పాయింట్లు పడిపోయింది అంటే 0.39%. అండ్ నిఫ్టీ ఏమో 82 పాయింట్స్ పడిపోయింది అంటే 0.35%. అందుకే చెప్పేది కొడదామని వస్తారు, కొట్టించుకుని వెళ్ళిపోతారని. కేవలం స్టాక్ మార్కెట్ విషయంలోనే కాదు, ఈ సిమ్లా అగ్రిమెంట్ విషయంలో కూడా అంతే. ఎందుకంటే ఆ సిమ్లా అగ్రిమెంట్ కూడా మనకంటే వాళ్ళకే ఎక్కువ అవసరం. ఇది మీకు అర్థం కావాలంటే ముందు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థం కావాలి. మీలో చాలా మందికి 1971లో జరిగిన యుద్ధం గుర్తుండే ఉంటది. అదే మనం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇప్పించాం కదా, ఆ యుద్ధం. అయితే ఆ యుద్ధంలో December 16, 1971 దాదాపు 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ మన ఇండియాకి సరెండర్ అయ్యారు. ఇందాక పాకిస్తాన్ మా ఫుల్ పవర్ ఏంటో చూపిస్తూ ఉన్నప్పుడు ఇది గుర్తొచ్చే నవ్వాను. అండ్ ఆ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్గా USA, UK లాంటి కంట్రీస్ వస్తే వాటిని రష్యా డైరెక్ట్గానే ఆపేసింది. అండ్ ఆ యుద్ధంలో గెలిచాక ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న గొడవలను ఆపడానికి ఈ 2 కంట్రీస్ కలిసి 2 జూలై 1972 మన ఇండియాలోని సిమ్లాలో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. అండ్ ఇందులో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఒకటి పీస్ఫుల్ నెగోషియేషన్స్. అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఎటువంటి గొడవలు జరిగినా సరే 2 కంట్రీస్ కూర్చొని మాట్లాడుకోవాలి.
అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇది యాక్చువల్గా మన ఇండియా రాసిన రూలే. ఎందుకంటే అప్పటి వరకు పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో ఇంటర్నేషనల్గా ఉన్న అన్ని కంట్రీస్ని పిలుస్తూ ఉండేది, కానీ ఇక నుంచి అలా పిలవడానికి లేదు. కానీ బట్ పాకిస్తాన్ చాలాసార్లు మళ్ళీ పిలిచింది అనుకోండి, అది వేరే విషయం. అండ్ అలా పిలిచిన ప్రతిసారి ఇండియా పాకిస్తాన్కి ఈ సిమ్లా అగ్రిమెంట్ని చూపించి కూర్చోవయ్యా పొల్లారావు నువ్వు పీకేదేం లేదునే అని చెప్పేది. అండ్ సెకండ్ వచ్చేసి లైన్ ఆఫ్ కంట్రోల్. ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధం అయ్యాక పాకిస్తాన్ 1948లో ఇల్లీగల్గా కాశ్మీర్ని ఆక్రమించుకుంది కదా, అందులో ఒక 740 స్క్వేర్ కిలోమీటర్స్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ 740 కిలోమీటర్స్ని కలుపుకొని ఒక కొత్త బార్డర్ని క్రియేట్ చేసుకుని ఆ బార్డర్కి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అని పేరు పెట్టుకున్నాం. అండ్ ఈ లైన్ని ఏ కంట్రీ కూడా సొంతంగా ఆల్టర్ చేయకూడదని ఆ అగ్రిమెంట్లో ఉంది. అంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని మనం మార్చకూడదని అగ్రిమెంట్. అండ్ మనం దానికి ఒప్పుకున్నాం. అండ్ అప్పుడు కూడా పాకిస్తాన్ ఇల్లీగల్గా కాశ్మీర్ ఆక్రమించుకుందనే స్టాన్స్లోనే ఉన్నాం. అండ్ కాశ్మీర్ కూడా మందే అనే చెప్పాం. అండ్ అప్పుడు జరుగుతున్న గొడవలను ఆపడానికి బోర్డర్ని గీసుకున్నట్టు గీసుకున్నాం. అండ్ ఈ లైన్ యాక్చువల్గా ఇండియా కన్నా పాకిస్తాన్నే ఎక్కువ కాపాడుతుంది. ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వ్యాలిడ్ కాదు అని అంటే ఈసారి యుద్ధం వచ్చినప్పుడు ఇండియా వెనక్కి కూడా తగ్గాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కాశ్మీర్ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాండ్ రీక్లమేషన్. ఒక 740 స్క్వేర్ కిలోమీటర్సే కాకుండా పాకిస్తాన్కి సంబంధించిన ఒక 13,000 కిలోమీటర్స్ ల్యాండ్ని కూడా స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు శాంతి కోసం ఆ ల్యాండ్ని వెనక్కి ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఒప్పుకుంటున్నట్టు పాకిస్తాన్ సైన్ చేసింది. అంతేకాకుండా రెండు కంట్రీస్ ఆపోజిట్ కంట్రీ యొక్క నేషనల్ యూనిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, పొలిటికల్ ఇండిపెండెన్స్ అండ్ సోవరెన్ ఈక్వాలిటీని గౌరవించాలనే అనుకున్నాయి. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ని మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తాను, కావాలంటే పాస్ చేసి చదువుకోండి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటదంటే ఈ అగ్రిమెంట్ని మేము క్యాన్సిల్ చేయలేదు, సస్పెండ్ చేసామని అంటది. అయితే దీనివల్ల పాకిస్తాన్కి ఉపయోగం ఏంటి? ఒకటి, ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూలో UN, OIC ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా చైనా లాంటి కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ చేయొచ్చు. దీనివల్ల ఇండియాకి డిప్లొమాటిక్గా ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. కానీ ఒకటి, ఇండియా ఎప్పుడు కాశ్మీర్ అనేది ఇండియాలోని ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తానే వచ్చింది. అండ్ వేరే వాళ్ళు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోకూడదని కూడా గట్టిగా చెప్తుంది. అండ్ అంతేకాకుండా 1948లో UN రెజల్యూషన్ని తీసుకొని రావడానికి పాకిస్తాన్ ట్రై చేయొచ్చు, కానీ ఇండియా ఒప్పుకోదు. అండ్ అలా జరగనివ్వదు కూడా. ప్రెసెంట్ సిచ్యువేషన్లో చైనా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువే, కానీ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో చైనా ఆల్రెడీ హెవీగా ఇన్వెస్ట్ చేసింది నేను చెప్పుకున్నాం. అండ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చిందని కూడా చెప్పుకున్నాం. సో అఫీషియల్గా చైనా అది నా ల్యాండ్ అని గొడవ చేయొచ్చు. సో కాశ్మీర్ విషయంలో ఒకవేళ చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది తర్వాత డీల్ చేయొచ్చు. అండ్ UN ఇన్వాల్వ్మెంట్ అయితే మన ఇండియా అలాగో ఒప్పుకోదు. అండ్ అలాగే OIC అంటే ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇందులో 52 కంట్రీస్ భాగంగా ఉన్నాయి. సో ఈ కంట్రీస్ విషయానికి వస్తే వీటిని ఇండియా ఇందులోకి రానివ్వదు. అండ్ ప్రెసెంట్ రష్యా అండ్ USA దీనికి అగైనెస్ట్గా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా అండ్ UK బ్యాకింగ్ కూడా మనకుంది. సో చైనా తప్ప పెద్ద కంట్రీస్ ఏమి మన జోలుగా అయితే రావు. సపోర్ట్ కూడా మనకే ఇవ్వచ్చు. పైగా ఈ OIC కంట్రీస్ ప్రెసెంట్ ఇండియాతో ట్రేడ్ డీల్స్తో ఉన్నాయి కాబట్టి ఇవి ఇండియాకి అగైనెస్ట్గా మాక్సిమం వెళ్ళకపోవచ్చు. ముఖ్యంగా సౌదీ కానీ లేదా UAE కానీ అండ్ ఇండోనేషియా కానీ ఈజిప్ట్ లాంటి కంట్రీస్ ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్, ఖతార్, మలేషియా అండ్ టర్కీ లాంటి కంట్రీస్ ఏమో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి. బట్ మెజారిటీ కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అవ్వవు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇండియా అసలు యుద్ధం గురించి మాట్లాడకుండానే పాకిస్తాన్ యుద్ధం అంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. సో ఇండియా LOCని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ యుద్ధం కనుకొస్తే ఈసారి ఇండియా కాశ్మీర్ని ఆక్రమించుకున్నా సరే ఏ కంట్రీ అడ్డు చెప్పడం లేదు. అండ్ UN చాప్టర్ ఆబ్లిగేషన్స్ కూడా దీనికి అగైనెస్ట్ కాదు. అండ్ ఇంటర్నేషనల్గా కూడా డిఫెన్సివ్ వార్లో విన్ అయిన ల్యాండ్ని మనం ఉంచుకోవచ్చు అని చెప్తుంది. ఇంకా రికగ్నిషన్ విషయానికి వస్తే కాశ్మీర్ మనం తీసుకున్నాక అది ఇండియాదే అని రికగ్నైజ్ చేయడానికి చాలా కంట్రీస్ ముందున్నాయి. సో దాంట్లో కూడా మనకి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసిందే అనుకోండి, దాని కర్మకాలు చేసింది అనుకోండి, అది మనకే మంచిది. కాశ్మీర్ని ఎంత చక్కగా లీగల్గా మనం తెచ్చుకోవచ్చు. నిన్న కష్టం అన్నా వీళ్ళే ఈ సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకొని ఈజీ చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే అఫ్కోర్స్ ఇండియా కొంచెం నష్టపోద్ది, కానీ పాకిస్తాన్ పేడ వదులుద్ది కదా. అండ్ అలాగే ఏం చూసుకొని పాకిస్తాన్ యుద్ధం అంటుందో నాకు అర్థం కావడంలా. మన ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ ఆర్మీ పర్సనల్ 1.2 మిలియన్ ఉంటే పాకిస్తాన్లో 0.56 మిలియన్ ఉన్నారు. మనకి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏమో 3,500 నుంచి 4,000 వరకు ఉన్నాయి. అండ్ అది కూడా అడ్వాన్స్ అయిన T-72M1, T-90S అర్జున్ లాంటివి. అండ్ పాకిస్తాన్కి 2,400 నుంచి 2,700 వరకు ఉన్నాయి. అవి కూడా ఏవో అల్ ఖలీద్ అంట, T-80UD అంట, అల్ జజార్ లాంటివి. ఇవి ఇండియాకి పోటీ కూడా ఇవ్వలేవు. సరే,
ఆర్టిలరీ విషయానికి చూసుకున్నా కూడా ఇండియాకి 4000+ గన్స్ ఉంటే పాకిస్తాన్కి మాత్రం 1200+ గన్స్ ఉన్నాయి. ఇది కూడా ఇండియాకి కొంచెం అడ్వాన్సే. అండ్ ఇంకా రాకెట్ లాంచర్స్ విషయానికి వస్తే ఇండియాకి 250+ ఉన్నాయి. అది కూడా పినాకా, స్మెర్చ్, గ్రాడ్. అండ్ పాకిస్తాన్కి కేవలం ఒక 100+ ఉన్నాయి. అండ్ అవి కూడా కొంచెం బ్యాక్ ఎండ్ మోడల్స్ అయినా KRL 122, చైనీస్ A100 ఇవైతే ఇండియన్ లాంచర్స్ ముందు ఒక మూలం కూడా పనికిరావు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. సో ఇన్లాండ్ అంటే ల్యాండ్ మీద జరిగే దాంట్లో ఇండియానే గెలుస్తుంది. సరే, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కూడా చూసుకుందాం. కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇండియాకి 570 నుంచి 600 ఉన్నాయి. అండ్ అది కూడా Su-30 MKI, రఫేల్, MiG-29, మిరేజ్ 2000, తేజాస్ లాంటివి ఉంటే పాకిస్తాన్కి మొత్తం మీద 350 నుంచి 400 ఉన్నాయి. తీసి ఇవి కూడా తీసి. అండ్ అలాగే JF-17, F-16, J-10C, మిరేజ్ 3 and 5, అండ్ అలాగే 4 జెన్ ఫైటర్స్, రఫేల్ 36, Su-M30K 260 ఉన్నాయి. అండ్ పాకిస్తాన్కి ఇవేమీ లేవు. చైనా నుంచి ఆర్డర్ పెట్టుకుంది, మేడ్ ఇన్ చైనా లాగా ఒక 26, కానీ ఎంతవరకు చైనా అవేమి ఇవ్వలా. అండ్ అలాగే మిగతావి కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇందులో ఒక AEW అండ్ C ప్లాట్ఫామ్స్ అంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ప్లాట్ఫామ్స్ తప్ప మిగతావన్నీ ఇండియాకే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇవి కూడా ఇండియా దగ్గర అడ్వాన్స్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా నావీ విషయానికి కూడా వద్దాం. ఆ క్షవరం కూడా అవిపోని కంపేర్ చేయడమే వేస్ట్. మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 0. డెస్ట్రాయర్స్ 13 ఉంటే పాకిస్తాన్ దగ్గర 0. అండ్ మన మిగతావి కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంతేకాకుండా మన దగ్గర న్యూక్లియర్ ఆర్సెనల్ 160 to 180 ఉన్నట్టు అంచనా. పైకి చెప్పలేదు కానీ 200 పైగానే ఉన్నాయని కొన్ని సీక్రెట్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. అలాగే పాకిస్తాన్ దగ్గర ఒక 165 నుంచి 170 ఉన్నట్టు చెప్తున్నారు. ఇది 2024 రిపోర్ట్. పాత రిపోర్ట్లు పట్టుకొని పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయని ఊపుకుంటూ కొంతమంది వచ్చేయకండి. అండ్ ఒకవేళ ఇవి పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నా సరే ఉపయోగం ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ మొదట వాటిని యూజ్ చేసిందంటే ఇండియా మొత్తం యూజ్ చేస్తుంది. అండ్ పెద్ద కంట్రీస్ ఏవి ఒప్పుకో. ప్లస్ ఇండియా ల్యాండ్లో పెద్దది, పాకిస్తాన్ చాలా చాలా చిన్నది. మన ఇండియాలో 4 సిటీస్ పోయేలోపు పాకిస్తాన్ మొత్తం పోతుంది. అండ్ ఇంకా రీసెంట్ ఇయర్స్లో కూడా అంటే ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ మిడ్లో కూడా ఇండియాలో చాలా వరకు మిలిటరీ అప్గ్రేడ్లు చేసుకుంది, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్లో. సో ఇప్పుడు పాకిస్తాన్ వెనకాల చైనా ఉంటే, చైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యిందంటే మనకేమీ తక్కువ లేదు. USA ఉంది, రష్యా ఉంది, ఫ్రాన్స్ అండ్ వెస్ట్రన్ యూరోప్ కూడా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, జపాన్ ఉంది. ఇవన్నీ మనకి డిఫెన్స్ ఎలియన్సెస్. యుద్ధంలో డైరెక్ట్గా దెక్కపోయినా మనకి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్. రష్యా ఆల్రెడీ ఫుల్ సపోర్ట్ అని అనౌన్స్ చేసేసింది కూడా. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే చైనాతో పాటు టర్కీ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కూడా లైట్. సో ఏం చూసుకుని యుద్ధం అని రెచ్చిపోతున్నారో నాకైతే అర్థం కానల్లా. అండ్ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతవరకు పాకిస్తాన్లో అందరూ ఈ అటాక్కి మాకు సంబంధం లేదనే చెప్పారు, కానీ యాక్షన్స్ మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి వాళ్ళవి. ఒకడేమో పాకిస్తాన్లో షరియాలా ఉంటుంది, అక్కడ హిందువులకి రైట్స్ ఉండమంటారు. ఇంకోడేమో ఆర్మీ మొత్తం రెడీగా ఉంది, ఇండియా అటాక్ చేస్తే మా పాకిస్తాన్ తిప్పి కొడుతుందని చెప్తాడు. అరే బాబు, మీ దేశంలో ఉగ్రవాదులే లేకపోతే మేమెందుకు అటాక్ చేస్తాంరా, మీరెందుకు తిప్పి కొట్టాలరా? ఒక రకంగా చూస్తే మీ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. అండ్ అలాగే మోదీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు బీహార్లో. అప్పటిదాకా ఆయన హిందీలో మాట్లాడితే సడన్గా ఇంగ్లీష్లో చెప్పారు. అండ్ ఆయన ఏం చెప్పారంటే, టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బీహార్ ఐ సే దిస్ టు ది హోల్ వరల్డ్, ఇండియా విల్ డెఫినెట్లీ ట్రేస్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దోస్ ఎయిడింగ్ దెమ్, నో మ్యాటర్ వేర్ దే హైడ్. అంటే మీరు ఎక్కడున్నా వెతికి చంపుతానని. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ చెప్తున్నాను, ఎవరైతే అటాక్ వెనకాల ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి పనిష్ చేస్తాం, అది వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది ఆయన ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకునే దేశాలకు చెప్పారు, మీరు ఎంత హెల్ప్ చేసినా మేము చంపేస్తాం అని. సో అది ఖచ్చితంగా అయితే జరుగుద్ది. అండ్ ఈరోజు న్యూస్లో అయితే అపోజిషన్ పార్టీస్ రాహుల్ గాంధీ గారు, ఆయన ఇండియా గ్రూప్ కూడా మొత్తం ఏది జరిగినా పాకిస్తాన్ మీద ఏం చేసినా సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. ఇది ఒక మంచి సైన్ ఒక రకంగా చూస్తే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీని మీద ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ వరకు చూసారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ మందికి లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, అది మాకు చాలా బూస్టప్ ఇస్తుంది. అండ్ వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ